సరే ఇటు 'పుష్ప 2' మంచి సక్సెస్ అంటే మంచి టాక్ వచ్చేసింది. సక్సెస్‌ఫుల్‌గా కంటిన్యూ అవుతుంది. కలెక్షన్స్ చూసుకుంటే సార్ 2 రోజులలో 500 క్రోర్స్ ఇంకా మూడో రోజు ఇంకా అనౌన్స్ చేయలే గాని 600 కోట్లు దాటిపోయిందని అంటున్నారు. బాలీవుడ్‌లో 'షారుఖ్ ఖాన్' గారి సినిమాని కూడా బ్రేక్ చేసేసింది సార్. మరి కలెక్షన్స్ పైన కలెక్షన్ బ్రేక్ చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ డే కలెక్షన్ దానికి ఉన్న ఎక్స్పెక్టేషన్ 12,500 థియేటర్లు మామూలుగా కదా. షారూఖ్ ఖాన్ 5,000 థియేటర్లు దానికి అమ్మో అనుకున్నాం. ఇవాళ 12,500 థియేటర్లు మామూలు విషయం కాదు. సో కలెక్షన్ ఆటోమేటిక్గా డెఫినెట్గా 1000 కోట్లు ఈజీగా టచ్ చేస్తుంది. కాకపోతే మన సినిమాను గురించి ఆలోచించుకుంటే ఓపెనింగ్ ఉంది, అంత బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు రెండు పాయింట్లు సినిమాకి. ఒకటి, ఈ పెంచిన రేట్లు ఎంతకాలం కంటిన్యూ చేస్తారు. ఈ పెంచిన రేట్లతో జనాలు రిపీట్ ఆడియన్స్ వస్తారా? ఆల్రెడీ రిపీట్ ఆడియన్స్ లేకుండా థియేటర్ 60% ఖాళీ ఉంటున్నాయి. మూడో రోజు నుంచి థియేటర్లు ఖాళీ 60% ఖాళీ 40%. ఎందుకు? థియేటర్ రేట్ల వల్ల. ఈ రేట్లు తగ్గిస్తారా? మామూలు రేటుకు వస్తారా? అదొక పాయింట్. లేదు ఇలా కంటిన్యూ చేస్తారా? రెండోది, సినిమాలో పుష్ప 1లో ఉన్న దమ్ము సినిమాలో లేదు. సినిమా ఖర్చు పెట్టారు, ఎపిసోడ్స్ 2-3 ఎపిసోడ్లు బ్రహ్మాండంగా తీశారు. ఆ ఎపిసోడ్లకి ఆ లింక్ పెట్టి ఒక కథ తయారు చేశారు. కానీ దాంట్లో ఉన్నట్టు బ్యూటిఫుల్గా ఒక డ్రామా ఉంది. ఒక కథ నడుస్తూ ఉంటుంది, ఒక విలన్ ట్రాక్ నడుస్తూ ఉంటుంది, ఒక లవ్ ట్రాక్ చక్కటి హ్యూమర్గా బ్యూటిఫుల్గా ఒక లవ్ ట్రాక్ నడుస్తూ ఉంది. ఒక సెంటిమెంటు, మా నాన్నని కాపాడే ఆ సెంటిమెంట్, బ్రహ్మాండమైన సెంటిమెంటు. ఆ ఫైట్ ఉంటుంది, ఫైట్లో సూపర్ సెంటిమెంటు, ఆ సెంటిమెంటల్ ఫైటు, సెంటిమెంట్స్ డ్రామా ఉంది. సో ఆడాళ్ళందరూ కూడా పుష్పాన్ని ఆడాళ్ళు కూడా ఎగబడి చూశారు. ఎందుకంటే వాళ్ళకి ఆ సెంటిమెంట్ డ్రామా పడింది. లవ్ ట్రాక్ చక్కగా ఉంది. ఒక ఫ్యామిలీ సినిమా లాగా చూడగలిగారు. మిగతా వైలెన్స్ ఎట్లా ఉన్నారు. అందుకని ఆయన నేషనల్ అవార్డు కూడా రాగలిగింది. ఒక సినిమా ఫుల్ ఫ్లెడ్జ్డ్ సినిమాగా ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ ఎంటర్టైన్మెంట్ పార్ట్ లేదు. మొదటి నుంచి చివరి దాకా దడ కొట్టుకుంటూ తిట్టుకుంటే కథ లేదు, కాకరకాయ లేదు. అలా పోతా ఉంది. కాకపోతే ఆ ఫైట్లు బాగా తీయబట్టి, ఫైట్లు కానీ ఆ ఎపిసోడ్స్ కానీ బాగా తీయబట్టి ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ జాతరలో మనడి పర్ఫార్మెన్స్, అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ తినేసాడు, నవిలేసాడు అన్నట్టు, నవిలి ఊసేసాడు అన్నట్టు. అంత దూరం బీభత్సంగా చేశాడు. కనుక అవన్నీ అందువల్ల 3:30 గంటలైనా చూసిన ఫీలింగ్ రాలి. అమ్మో అంత సినిమా చూసి రాలా. బట్ రన్ ఎంతవరకు వస్తుంది అనేది, రన్ ఎప్పుడు కూడా రిపీట్ ఆడియన్స్ వస్తేనే. దీనికి రిపీట్ ఆడియన్స్, మ్యూజిక్ కూడా పుష్ప 1లో ఉన్నంత లెవెల్లో లేదు మ్యూజిక్. సో రిపీట్ ఆడియన్స్ మెయిన్ మ్యూజిక్, ఎంటర్టైన్మెంట్ పార్టు ఇవి ఉండాలి. ఈ రెండూ లేవు. మ్యూజిక్ కూడా మామూలుగా ఉంది. దాంట్లో ఉన్నట్టు 3 పాటలు, సామి అనే పాట కానీ, ఊ అంటావా అనే పాట కానీ, అమ్మాయి ఇంకో పాట డ్యూయట్ కానీ సూపర్గా ఉన్నాయి. ఇప్పటికీ మనకు మైండ్లో మెలిగే పాటలు. ఆ లెవెల్లో లేదు ఇక్కడ పాటలు. ఒకసారి చూడటానికి ఓకే, అంతే తప్పితే మళ్ళీ చూడాలి అన్నట్టు. ఇప్పుడు ఆ ఊ అంటావు ఊరికి పడతారా పాట ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలండి. ట్రెండ్ అయిపోయింది. చూడటానికి కూడా మనకు యాజ్ ఆడియన్గా చూడటానికి కూడా ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడబుద్ధి వస్తుంది. అలాగే స్వామి కూడా ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూస్తున్నా, టీవీలో చూస్తున్నా, మళ్ళీ చూసినా కూడా చూడబుద్ధి వస్తుంది. సో అలాంటి మళ్ళీ చూడాలనిపించే సాంగ్స్ లేవు. సో అందువల్ల రన్ ఎంత ఉంటుంది. రేపు ఫస్ట్ వీక్ అయినాక దీని పరిస్థితి ఏంటి? ఫస్ట్ వీక్ అయినాక ఈ రేట్లు కంటిన్యూ చేస్తారా, రేట్లు మారుస్తారా, మామూలు రేట్లు తీసుకొస్తారా, లేదా ఇదే రేట్లు కంటిన్యూ చేస్తారా? అయితే రన్ ఎక్కడ ఉంటుంది, రిపీట్ ఆడియన్స్ ఎక్కడ వస్తారు, ఎంతవరకు ఈ రన్ ఉంటుంది చూడాలి. లెక్కలో చాలా సినిమాకున్న పొటెన్షియల్ని బట్టి, సినిమాలో ఉన్న కంటెంట్ని బట్టి చూస్తే ఎక్కువ కాలం లాగదు. ఇది ఓపెనింగ్ తప్పితే ఎక్కువ రిపీట్ ఆడియన్స్ లాగదు. రిపీట్ ఆడియన్స్ లాగలిగే సినిమానే రన్ వెళ్తూ ఉంటుంది. అలా కాని సినిమా అంత రన్ రాదు. ఒకసారి చూస్తారు కొంతమంది అబ్బా చాలా ఏమి కదలేదు తీశారంటే, సరేలే మనం రేపు ఓటీటీలో చూసుకోవచ్చు, లేదు తగ్గిపోయే జనాలు ఉంటారు. ఇంత రేటు పెట్టి ఇప్పుడు ఎందుకు చూడాలి, తర్వాత చూడవచ్చు, ఆగిపోతారు మామూలు జనాలు. సో అందుకే చూడాలి, వెయిట్ అండ్ సీ. ఓకే సార్, ఇప్పుడు వరకు చేసిన కలెక్షన్స్ ఇవి చూసుకుంటే అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు కదా, వీటిపైన కూడా కాస్త నెగిటివ్ టాక్ వస్తుంది. వీళ్ళు పక్కాగా ఇది ఎన్ని కలెక్ట్ చేస్తుందని చెప్తున్నారు, లేదు ఫేక్ కలెక్షన్స్. ఎందుకంటే గతంలో నాగవంశీ గారు ఒకసారి మేము పోస్టర్ మీద రిలీజ్ చేస్తే కలెక్షన్స్ ఏవైతే పెడతామో అవి కావు, అసలైన కలెక్షన్స్ మాకు మాత్రమే తెలుస్తాయని చెప్పారు. దీంట్లో అంతే, అందరి నాగవంశీ పెద్ద కొత్తగా చెప్పకల్లా గ్రాస్ కలెక్షన్ చెప్తారు వీళ్ళు.
ఇప్పుడు 500 అనేది గ్రాసు, నెట్ దాంట్లో 175. 175 మనకు వచ్చేది. 180 కోట్లు 175 కోట్లు అయ్యే ఇటు వచ్చేది. మిగతా గ్రాస్ కలెక్షన్ ట్యాక్స్లు అన్నీ అయ్యని అన్ని థియేటర్లు రెంట్ అన్నీ పోతాయి. సో గ్రాసు అనేది లెక్క. ఇప్పుడు 500 అనేది గ్రాసు, నెట్ అనేది 175 to 180. అదే ఇప్పటి వరకు ఈ 3 రోజులు చేసింది 180 కోట్లు. ఇంకా చెయ్యాలి. నెట్ ఎంత వస్తుందని చూడాలి. వాళ్ళు 1500 కోట్లు 1000 కోట్లు అనేది గ్రాస్ చెప్తున్నారు, నెట్ కాదు. నెట్ 1000 కోట్లు చేయదు, డెఫినెట్గా చేయదు. 500 600 దగ్గర ఆగిపోద్ది అంతే. నెట్ 500 600 నెట్ అంటే 1500 చేసినట్టు. గ్రాస్ ఎవరికి కావాలి? గ్రాస్ నీకు నాకు ఉన్న పేరు వేసుకుంటానికి అయితే దాంట్లో మనకు వచ్చేది ఏంటి కదా లెక్క. ఆ గ్రాస్ కలెక్షన్లో మనకు వచ్చేది ఏంటి? మనం సినిమా తీసాం, మనం తీసి కష్టపడ్డాం, ఇంత ఖర్చు పెట్టాం, మనకు వచ్చేది ఏంటి? అది మనకు వచ్చేది మనకు 500 600 కోట్లు వస్తే మనకు లాభం, లేకపోతే అసలు బ్యాలెన్స్ అయింది. మిగతా అంతా థియేటర్లు, ఎగ్జిబిటర్లు, రెంట్లు, గిట్లు వాళ్ళకి సరిపోతాయి, ట్యాక్స్లు అన్నింటికి సరిపోతాయి. సో 1/3 మోస్ట్లీ అంటే 1/3 నెట్ వస్తుంది గ్రాస్లోంచి. 180 కోట్లు ప్రస్తుతం వచ్చింది, అది నెట్. ఈ 3 రోజులు ఎంత వచ్చిందో, ఈ 3 రోజులు ఇంకో 100 కోట్లు వచ్చినా రావచ్చు. ఏమైనా 600 కోట్లు నెట్ చేస్తుంది అనేది నా లెక్క. దాంతో అందరూ సేఫ్. సార్ ఇక పుష్ప చుట్టూ అంటే దాదాపు ఎన్ని రకాలుగా చర్చలు జరగాలో అన్ని రకాలుగా జరిగాయి సార్. మ్యాక్సిమం నాకు తెలిసి ఈ సినిమా చుట్టూ జరిగినంత చర్చ ఇంకే సినిమా చుట్టూ జరగలేదని కూడా మాట్లాడుకోవచ్చు. సో అందులో కొన్ని వివాదాలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి సంధ్యా థియేటర్ దగ్గర రేవతి అనే ఒక మహిళ చనిపోవడం నిజంగా విషాదకరం. అయితే అల్లు అర్జున్ గారు రిగ్రెట్ అయ్యారు, ఒక వీడియో చేశారు, 25 lakhs ఆమెకి ఇస్తూ ఇంకా సహాయం చేస్తాము ఆర్థికంగా అని చెప్పేసి దీనిపైన కూడా కాస్త విమర్శలు వస్తున్నాయి సార్. అంటే పర్టికులర్గా జనసేన ఒక లాయర్ కూడా మాట్లాడారు. అంటే నీ సినిమాకి నువ్వు 2,000 కోట్లు కలెక్ట్ చేసుకోవాలనుకుంటావు, నీకే 300 కోట్ల రెమ్యునేషన్ కావాలంటావు, నీ సినిమా చూడడానికి వచ్చిన ఒక మహిళ చనిపోతే వాళ్ళ కుటుంబానికి 25 లక్షలు ఇస్తారా అని కూడా ఒక రకంగా విమర్శించేవన్నీ సరేమన్నాడు. వాడు తెలుగు అర్థం కాదు, ఎవడు కమెంట్ చేసి 25 లక్షలు ఇచ్చాడు, ఇంకా మీకు అండగా ఉంటానన్నాడు, ఇంకా పిల్లాడి భవిష్యత్తుకి ఏం కావాలి ఏంటి అన్ని మాట్లాడుకుని ఎంత కావాలి ఎంత దూరం అని ఎంత అయినా చేస్తా అన్నాడు. అది రేపు 25 అవ్వచ్చు, 25 కోట్లు అవ్వచ్చు. కనుక అతను అన్నాడు వీడికి తెలుగు రాదేమో ఈ సన్న కమెంట్ చేసిన వాడికి 25 కోట్లు ఇచ్చి 25 కోట్లు ఇచ్చితోటి ఒక మాటతో ఆగల, ఫుల్ కంటెంట్ వినాలి. 20 కోట్లు ఇచ్చి ఇంకా మీకు అండగా ఉంటాను, మీ కుటుంబానికి అండగా ఉంటాం, పిల్లాడికి ఏమేమి కావాలో పిల్లలకి మీద భవిష్యత్తు ఏమిటో అన్నీ కూడా మనం కూర్చొని మాట్లాడుకుని చేద్దాం, ఎంతైనా ఎంత దూరం అయినా నేను అన్నీ చేస్తాను, నాకు వీలైనంత వరకు అన్నీ చేస్తాను. ఇంకేం కావాలి? 200 కోట్లు 2000 కోట్లు చేస్తాను, 2000 కోట్లు ఇస్తారా? ఇప్పుడు అతను జరిగింది అతను దోషి చేయటం తప్పు. పోలీసుల మీదకి ఇప్పుడు రాజమండ్రి పుష్కరాల్లో 36 మంది చనిపోయారు, అక్కడ పసిపిల్లలు ఆడవాళ్ళు చనిపోయారు. చంద్రబాబు దోషి చేస్తామా? చంద్రబాబు జైలు పెట్టాలా? కాదు కదా, అది ఫెయిల్యూర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అన్నారు. అలాగే ఇక్కడ ఫెయిల్యూర్ ఆఫ్ ఆర్గనైజర్స్ అంతే తప్పితే సెలబ్రిటీ ఎలా దోషి అవుతాడు? తనేమన్నా రామని పిలిచాడా? ఒకవేళ తను కనుక ఆ జనాలు ఎప్పుడు అమ్మాయిని లాగి రమ్మ అని చెప్పి దగ్గరికి తీసుకుంటే ఆ టైంలో జనాలు పడితే ఆయన పిలవకపోతే అమ్మాయి వచ్చేది కాదు, జనాలు నలిగిపోయేది. అలాంటిది అంటే చెప్తే అర్థం ఉంది. అతను వచ్చాడు, ఒక ఆర్టిస్టు సినిమా థియేటర్కి ఫస్ట్ డే రిలీజ్కి సినిమా థియేటర్కి హీరో రావటం అలనాటి రామారావు గారి రోజుల నుంచి ఈనాడే జరుగుతుంది. అలాగే వచ్చాడు, వచ్చినప్పుడు అనుకోని పరిస్థితుల్లో జరిగింది. వాళ్ళు మేనేజ్మెంట్ ఫెయిల్యూర్, వాళ్ళు సరైన అరేంజ్మెంట్ చేయలేదు, పోలీసులకు చెప్పలేదు, పోలీసులు ఒక బెటాలియన్ పిలిపించుకుని చేయలేదు, టికెట్లు కొన్న వాళ్ళని ఆల్రెడీ థియేటర్లోకి పంపించకుండా బయటే ఆపారు అర్జున్ వచ్చేదాకా. ఎందుకు ఆ దౌర్భాగ్యం? లోపలికి వెళ్ళిపోతే గొడవ ఉండేది కాదు. ఆపారు. సో టోటల్ మేనేజ్మెంట్ యొక్క థియేటర్ మేనేజ్మెంట్ టోటల్ ఫెయిల్యూర్, వాళ్ళ తప్పు. ఈయన కోసం వచ్చారు, చచ్చిపోయారు, ఈయన దోషి, ఈయనేదో కరెక్ట్ కాదు. బుద్ధి లేని వాళ్ళు మాట్లాడతారు, నిజంగా మాట్లాడుకోవాలి. అతను తప్పే ఉంది, అతను తన కోసం వచ్చారు, చనిపోయారు. ఓకే, దానికి కాంపన్సేషను ఏం చేయాలో చేస్తానన్నాడు, చేస్తాడు కూడా. అదే కఠిన హృదయుడు కాదు, జాలిగుండె ఉన్నవాడే, గుండెలో తడి ఉన్నవాడే కనుక అన్నీ చేస్తాడు. వీళ్ళేదో